1996 లో తాలిబాన్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఉండేది అండ్ యుఎస్ కూడా అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటూ ఉండేది. 2001 టెర్రర్ అటాక్ తర్వాత అక్కడున్న తాలిబాన్స్ అండ్ అల్ ఖైదా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారు. దాని తర్వాత యుఎస్ వచ్చి అక్కడ ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ని ఫామ్ చేసేలా చేసింది. 2021 యుఎస్ ట్రూప్స్ అనేది మళ్ళీ రిట్రీట్ అయిపోయినాయి, అంటే వెనక్కి వెళ్ళిపోయినాయి. పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమనుకునిందంటే అనూహ్యంగా తాలిబాన్ గవర్నమెంట్స్ అక్కడున్న గవర్నమెంట్ ని పడగొట్టేసి వాళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం ఫీల్ అయిందంటే అప్పుడు 1996 లో మనకి ఏ విధంగా పప్పెట్ లాగా ఉన్నదో ఇప్పుడు కూడా అదే విధంగా మనం చెప్పినట్టు వింటుంది తాలిబాన్ గవర్నమెంట్ అని భావించింది. కట్ చేస్తే తాలిబాన్ గవర్నమెంట్ మేము సావరెన్ గా ఉంటాము, మేము ఎవరి మాట వినము, మా యొక్క బౌండరీని మేమే గీసుకుంటాం, సో మాకు మేమే పరిపాలించుకుంటాం, మేము ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మేము తీసుకోము. సో పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ కి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏమని? మీ దగ్గర ఉన్న టీటీపీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళని వెంటనే డిస్మాంటిల్ చేయండి లేదా మాకు సరెండర్ చేయండి అని చెప్పింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్పిందంటే మీరు చెప్తున్న టీటీపీ అనేది మేము ఇంతవరకు పేరే వినలేదే అని చెప్పింది. దాంతో కోపడిన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి తెలియకుండా ఎయిర్ స్ట్రైక్స్ చేయడం స్టార్ట్ అయింది. సో అలా ఈ యొక్క సడన్ అటాక్స్ అనేది స్టార్ట్ అయింది.